దేవాది దేవుడు మనకి సమయం ఇచ్చినందుకు మరొకసారి దేవుని స్తుతిద్దామా? రెండు చేతులెత్తి దేవుని గణపరుద్దాం. హల్లెలూయా. ఏ యోగ్యత లేని వారము, ఏ అర్హత లేని ప్రజలము దేవుని కృప కనికరం ద్వారా ఆయన రక్తం ద్వారా మనందరికీ విమోచన కలిగించున్న దేవునికి స్తుతులు కలుగునుగాక. హల్లెలూయా. మరి ఈనాటి అంశము ఏమిటనగా విమోచకుడి విజ్ఞాపన. ఏమిటమ్మా? పలకాలంట. విమోచకుడి విజ్ఞాపన. విమోచకుడు ఎవరండి? యేసు ప్రభువారు. యేసు ప్రభువారు తన రక్తం ద్వారా, తన శిలువ త్యాగం ద్వారా, తన ప్రేమ ద్వారా లోకములో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆయన విమోచన కలిగించున్నాడు. మన దేవుడు మనకు విమోచన కలిగించున్నాడు. ఆ విమోచకుడు ఏం చేస్తున్నాడండి? విజ్ఞాపన చేయించు ఉన్నాడు. విజ్ఞాపన చేయించు ఉన్నాడు. ఈ విషయం అందరికీ తెలుసండి. ఈ విషయం అందరికీ తెలుసు. యేసు ప్రభువారు మన కొరకు విజ్ఞాపన చేయించున్నాడు అన్న సంగతి దేవునికి స్తుతులు కలుగునుగాక. ఒక్కసారి మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 24-25 వచనాలు చూద్దామండి. 24-25 వచనాలు. ఈయన నిరంతరము ఉన్నవాడు కనుక మార్పు లేని యాజకత్వము కలిగిన వాడాయను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. అనగా యేసు ప్రభువారు శిలువ మీద ప్రాణము అర్పించి తన విలువైన రక్తమును మన కొరకు దారపోయటమే కాకుండా ఇప్పటికీ అనగా నిరంతరము అనగా ఇంకా రాబో కాలమునకు కూడా ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? మన ప్రభువు వారు మన కొరకు అనగా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఆయన నిరంతరము యాజకుడుగా ఉన్నాడు మనకు. దేవునికి స్తోత్రములు. ఇంకను మనమందరము రక్షింపబడిన ప్రతి విశ్వాసి కూడా సంపూర్ణంగా చేయడానికి ఆయన మనకు చాలిన శక్తిమంతుడై ఉన్నాడు. హల్లెలూయా. మనల్ని బలపరచువాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. గత దినములంతా కూడా మన బలహీనతల్లో ఆయన బలమును ఇచ్చిన వాడిగా చూస్తూ ఉన్నాం. మరి ఆ ధ్యానాలను చేస్తూ ఉన్నాం. ఆయన శక్తిమంతుడు, నిన్ను శక్తితో నింపును. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. అంటే ఇప్పుడు యేసు ప్రభు వారు ఎవరి కోసమో ప్రార్థన చేస్తున్నాడు అనగా ఆయన యొద్దకు వచ్చిన వారందరి పక్షమున ప్రార్థన చేస్తూ ఉన్నాడు. రక్షింపబడిన వారందరి పక్షమున ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. భూమి మీద ఉన్న దినములందు కూడా యేసు ప్రభు వారి యొక్క ప్రార్థనను గురించి 17వ అధ్యాయం అంతా కూడా, యోహాను సువార్త 17వ అధ్యాయం అంతా కూడా ప్రభువుల వారి ప్రార్థనను మనము చూడగలము. దేవునికి స్తోత్రములు. ఈ అధ్యాయము యోహాను సువార్త 17వ అధ్యాయము చాలా ధన్యకరమైన అధ్యాయము. ఆమేన్. హల్లెలూయా. మొదటగా గమనించినట్లయితే యోహాను సువార్త 17వ అధ్యాయంలో మొదట 5 వచనాలు ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు అనగా తన కొరకు ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నన్ను ఈ లోకంలోనికి పంపి ఉన్నావు. నీ ఉద్దేశమునంతా నేను నెరవేర్చవలెను. ఇదిగో నీ ప్రజలకు నేను బోధించున్నాను. నీ ప్రజలు రక్షింపబడి ఉన్నారు. వారందరినీ నా నామమునకు అప్పగించి ఉన్నావు. ఇదిగో నీవు ఇచ్చిన పనిని నేను సంపూర్ణము చేసి ఉన్నాను. నన్ను నీవు మహిమ పరిచినందుకు స్తోత్రములన్న రీతిగా మొదట 5 అధ్యాయాలు యేసు ప్రభు వారు తనను గురించి తాను ప్రార్థన చేసుకొని ఉన్నాడు. తదుపరి మనము గమనించినట్లయితే చూద్దామండి. ఇదే అధ్యాయంలో మొదట 5 వచనాలు 6వ వచనము నుండి
పక్షాన దేవునికి ఎంత ప్రేమ మనం చూడగలము. ఆమేన్. గమనించినట్లయితే ప్రాణం అర్పించి విమోచన కార్యం చేసి సిలువ త్యాగం చేసి వెళ్ళిపోయిన తర్వాత మరి రక్షణ కార్యం ఇచ్చిన తర్వాత నీవెవరో నేనెవరో అనుకోవట్లేదు. ఏమనుకుంటున్నాడు? మనమందరము కూడా ఆయన ప్రజలము, ఆయన బిడ్డలము. అయ్యా, నేను లోకములో ఉన్న వారి కొరకు నేను ప్రార్థన చేయటం లేదు, కానీ ఇదిగో వీరందరూ నీవారు, నీవారైన వారందరూ కూడా నా వారు, మనమిరువురము ఏకమై ఉన్నాము అనగా ఈ ప్రజలంతా మనవారు కనుక మన వారి కొరకు నేను ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు. యేసు ప్రభువు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు సిలువ కార్యము కొరకు ఆయన ఎంతగానో గెచ్చమనే తోటలో ఎలాగా బహుభారము కలిగి ప్రార్థించున్నాడు. చెమట బిందువులు రక్త బిందువులుగా మారెంతగా విజ్ఞాపన చేసి దేవుని యొక్క శక్తి పొందుకున్న సిలువ కార్యమును జయించున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాటికి నీ ప్రభువు నిన్ను నన్ను మర్చిపోయాడా? విడిచిపెట్టాడా? ఎన్నటికి విడిచిపెట్టలేదు, ఎన్నటికి మర్చిపోలేదు. ప్రభువు వారు ప్రతి దినము రక్షింపబడిన ప్రతి విశ్వాసం ఏం చేసుకుంటున్నాడండి? జ్ఞాపకానికి తెచ్చుకుంటున్నాడు. వారిని కాపాడడానికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయితే మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే విశ్వాసులందరి కోసము దేని విషయమై ప్రార్థన చేశాడనగా వారికి శాశ్వతమైన జీవము ఇవ్వడానికి. ఆమేన్. హల్లెలూయా. మనం ఎప్పుడు సంపూర్ణము అవుతాము అనగా, ఎప్పుడు మనలో సంపూర్ణత వచ్చును అనగా, మన విశ్వాస జీవితానికి అంతములో ఏం పొందుకోవాలా? మనము శాశ్వతమైన జీవము. ఇప్పుడు రక్షింపబడి నువ్వు కొనసాగవచ్చు. కొంతకాలం సమయమైన తర్వాత మరలా వెనుకకు మళ్ళీ నీ రక్షణను కోల్పోవచ్చు. ఆ జీవము నీదిగా ఎంచబడదు. అందుకే యేసు ప్రభు వారు మరి విశ్వసించిన ప్రతి ఒక్కరి కోసం కూడా ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు అనగా, ఆయన శక్తిని బట్టి. ఎవరి శక్తిని బట్టి అండి? దేవుని యొక్క శక్తిని బట్టి మనము సంపూర్ణముగా కావాలి. ఆ సంపూర్ణత ఏమిటనగా, ఇక్కడ బలమైన ఉపదేశం అందించడం వల్ల సంపూర్ణమా? భక్తి చేయడం వల్ల సంపూర్ణమా? ఎడతెగక ప్రార్థనలకు రావడము సంపూర్ణమా? మన చేతిలో ఉన్న కానుకలు అర్పించడము సంపూర్ణమా? లేక పాటలు పాడడము సంపూర్ణమా? ప్రార్థించడము సంపూర్ణమా? అంటే ఏమిటి సంపూర్ణత అనగా, శాశ్వతమైన జీవాన్ని నువ్వు పొందుకోవాలి. చెప్పండి. కేవలం ఈ దినము నాటికి కాదు రక్షణ, ఈనాటికి కాదు విశ్వాసము. ఎప్పటిదండి? శాశ్వత కాలపు జీవాన్ని నీవు పొందుకోవాలని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఆ జీవము కొరకే దేవుడు ప్రార్థన చేస్తున్నాడు. ప్రాముఖ్యంగా నీవు అన్ని విధాలుగా ఎన్ని కాపాడబడాలని దేవుడు ప్రార్థన చేస్తున్నాడు. ఐశ్వర్యం ఇవ్వడమే కాదు, రోగములు కుదుర్చుబాటు చేయడమే కాదు, నీ అక్కర్లు తీర్చడానికి ప్రార్థన చేయడమే కాదు, ప్రాముఖ్యముగా యేసయ్య వారు దేవుని కొరకు ప్రార్థన విజ్ఞాపన చేయుచున్నాడు అనగా శాశ్వతమైన జీవాన్ని ఎవరికి ఇవ్వడానికి? తన యొద్దకు వచ్చిన వారికి శాశ్వత జీవము అనగా నిత్య జీవము, నిత్యము జీవించుట అన్నది అనుగ్రహించబడుతూ ఉన్నది. ఆమేన్. ఇప్పుడు మనం అనుకుందాం, నీవు దేవుని రక్షణ పొందుకున్నావు. రక్షణ పొందుకున్న నీవు ఏ అవసరతల కొరకు దేవుని కనిపెడుతూ ఉన్నావు? చెప్పాలండి. ఈ లోక సంపద కోసము కాదు, ఈ లోకం యొక్క భోగ భాగ్యముల కోసము కాదు, ఈ లోకములో ఉన్న అవసరాల కోసం ఏమాత్రం మనం దేవుని వైపు చూడకూడదండి. దేని వైపు చూడాలా? హల్లెలూయా. శాశ్వతమైన జీవము కొరకు మనమును దేవుని అడగవలసిన సత్యము కనపడుతూ ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. అంటే యేసు ప్రభు వారు ఇప్పటికీ నిరంతరమును ఇక రాబోను తరముల పక్షమును భూమి అంతకాలము ఉన్నదో అంతకాలం ఎందరు విశ్వాసులు రక్షింపబడి యేసు నామమునందుకు వచ్చి ఆయన బిడ్డలవుదురో వారందరి కోసము నిరంతరం ఏం చేస్తున్నాడు? ఆయన విజ్ఞాపనము చేయు విమోచకుడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. యేసయ్య ఇచ్చిన విమోచన తాత్కాలికమైనది కాదండి. అది ఎలాంటిదనగా శాశ్వతమైన విమోచన. ఆయన ఇచ్చే జీవము శాశ్వతమైన జీవము, శాశ్వతమైన ఆనందము, శాశ్వతమైన భద్రత యేసు ఇస్తున్నాడు.
కలుగునుగాక. ఇందులో ప్రభు వారు నీకును దేవునికి నీ మధ్యవర్తిగా ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయన కేవలము మధ్యవర్తే కాదు, దేవాది దేవుడు. హల్లెలూయా. దేవుడై ఉన్నవాడు తన మహిమను విడిచి ఎక్కడికి వచ్చాడు? భూమి మీదకి వచ్చి నీ కొరకై ప్రాణం అర్పించి నీ కొరకై ఆయన ఎంతగానో శ్రమలు, నిందలు, అవమానము, దూషణలు, అనేక రకాలుగా హింసలు ఎదుర్కొని నోరు మెదపక తాను పొందవలసిన శ్రమ అంతా కూడా ఆయన సంపూర్ణముగా శ్రమ పొంది నీకు సంపూర్ణముగా విమోచన కలిగించాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా? ఆయన సంపూర్ణముగా నీ కొరకు నీ భారమంతా భరించాడు, నీ పాపాన్నంతా మోసాడు, నీ శాపమునంతా ఆయన భరించాడు, నీ రోగములన్నీ ఆయన భరించాడు, నీకున్న అక్కర్లన్నిట్లో కూడా ఆయన ఎంతగానో దీనుడుగా సహించుకొని సిలువ మరణము పొందనంతగా విధేయత కలిగిన వాడై తన్ను తాను బలిగా అర్పణముగా నీ కొరకు నా కొరకు అర్పించబడ్డాడు. ఎందుకనగా మనం అందరము క్రీస్తు యేసులో పరిమళ వాసనగా ఉండడానికి ఆయన బలి అర్పించాడు. ఆమేన్. హల్లెలూయా. శాశ్వతమైన జీవమును పొందుకుంట అనేది సంపూర్ణత. హల్లెలూయా. పరిమళ వాసనగా మారడము సంపూర్ణత. మానవుడు పాపి, మానవుడిలో ఎలాగున్నదన్నమాట, అనేక రకాలైన వ్యసనాలతో చెప్పుకోవడానికి వీలు లేనంత అపరిశుద్ధత కలిగి ఉన్నాడు. అలాంటి మానవుడిని ఏం చేస్తున్నాడు? ఇప్పుడు విమోచన ద్వారా అంత అపరిశుద్ధతలో ఉన్న నిన్ను, అంత దోషము కలిగిన నిన్ను, అంత అక్రమం కలిగిన నిన్ను ఇప్పుడు దేవుడు ఏ సంపూర్ణత ఇస్తున్నాడు అనగా పరిమళ వాసనగా. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా? నిన్ను ప్రభువుగా మార్చేశాడు దేవుడు. హల్లెలూయా. పాపముతో ఉన్న నిన్ను ఇప్పుడు పరిమళ వాసనగా చేశాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా. అందుకు ఆయన విమోచకుడయ్యాడు. ఆ విమోచకుడు నిన్ను నన్ను బట్టి లోకములో రక్షించబడి తన బిడ్డలైన వారందరి కొరకు కూడా ఆయన విజ్ఞాపనము విజ్ఞాపన కర్తయై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనము దేవుణ్ణి ఎరగడము అంటే ఏమనుకుంటున్నారు మీరు? మీకే ప్రశ్న వేస్తున్నాను. దేవుణ్ణి ఎరగడము అనగా ఏమనుకుంటున్నారు? అమ్మా, దేవునిలో ఉన్నాం, దేవునిలో జీవిస్తున్నాం. ఇంకా దేవునిలో ఉన్నాము అనడానికి ఏమి ఆదర్శము లేకపోతే ఏమిటి ఆనవాలనగా దేవుణ్ణి ప్రేమించడం. ఎలాగండి? దేవుణ్ణి ప్రేమించడం. ఆయన నిన్ను ప్రేమించి తన ప్రాణాన్ని నీకు అర్పించాడు. కాబట్టి దేవునిలో నీవు ఉన్నావనడానికి తెలియచేయడానికి దేవుణ్ణి ప్రేమించాలి. దేవునికి విధేయత కావాలి. దేవుణ్ణి సేవిస్తూ ఉండాలి. దేవునిలో యథార్థమైన భక్తి కలిగి ఉండాలి. దేవుని మాట చొప్పున దేవుని వాక్యానుసారముగా నీవు నడవడం, దేవుని సహవాసమునకు ఎడబాటు లేకుండా ఎల్లప్పుడూ దేవునిలో ఐక్యమై ఉండడమే దేవుణ్ణి ఎరగడము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ఈ యొక్క నియమమంతా నీ జీవితంలో ఉన్నప్పుడు నీవు దేవుని ఎరిగిన అనుభవం, దేవుని ఎరిగావనుకో, దేవుని ఎరిగిన అనుభవం కేవలం నీ స్థలంలోనే కనపరిచి బయటికి వెళ్ళిన తర్వాత దేవుడు ఎవరో అన్నట్టున్నప్పుడు నువ్వు ఎలా ఉన్నావు? దేవుని ప్రేమించే తత్వము నీకు ఉండదు, దేవుణ్ణి సేవించే తత్వం నీకు ఉండదు, దేవునికి లోబడము ఉండదు. అది యథార్థమైన భక్తి కాదు, అది దేవుని యొక్క సహవాసము కాదు, అది దేవునిలో సంపూర్ణత కాదు. దేవుడు ఎప్పుడు కూడా హల్లెలూయా గుంపులో ఉన్న గుంపును విడిచిన ఏ ప్రదేశమందున్నా నీవు దేవుడు నిన్ను రక్షించిన విమోచకుడు ఎలా ఉండాలా? ఏకమై ఉండాలా, ఐక్యతే ఉండాలా. దేవునికి మహిమ
ఉన్నాడు. హల్లెలూయా. ఇంకా మనం గమనించినట్లయితే యోహాను సువార్త 17 నుండి 15వ వచనము నుండి ఎవరి కొరకు ప్రార్థన చేశాడంటే విశ్వాసుల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఒక్కసారి 15వ వచనం చదవండి. 17వ అధ్యాయం. దేవునికి స్తోత్రాలు. యేసు ప్రభు వారి యొక్క ప్రార్థన మనం గమనించినట్లయితే లోకంలో ఎవరున్నారు? విశ్వాసులు కూడా ఉన్నారు. హల్లెలూయా. అయ్యా, నేను లోకమును విడుస్తున్నాను, నా పని కంప్లీట్ అయింది, ఇప్పుడు నేను నాకు ఏమై
ఉన్నాడు. దేవునికి స్తుతులు కలుగును గాక. హల్లెలూయా. చూడండి, విశ్వాసుల పక్షాన యేసయ్య వారు ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఒక క్షణంలో నీవు లోకంలో పడిపోయినా, ఈ లోకపు చింతల్లో మరి కూరుకుపోయినా, కొన్ని దినాలు బలహీనతలో ఏర్పడిన యేసు ప్రభువారు నీ కొరకు, ఎవరి కొరకు? రక్షింపబడిన ప్రతి విశ్వాస కొరకు ప్రార్థన చేయించు ఉంటాడు కనుక మరలా తిరిగి నువ్వేం చేస్తావు? వెలిగింపబడతావు. హల్లెలూయా. మరలా తిరిగి దేవుణ్ణి హత్తుకుంటావు. మరలా తిరిగి ఎప్పుడు మునుపుట కంటే అధిక బలం కలిగి దేవుణ్ణి సేవించడం ప్రారంభిస్తావు. చెప్పలు కూడా దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా. అంటే నెంబర్ 1, యేసు ప్రభువారి లోకంలో ఉన్నప్పుడే ఎవరి కొరకు ప్రార్థన చేశాడనగా దుష్టుల నుంచి తప్పించమని విశ్వాసులందరి కొరకు ఆయన ప్రార్థించున్నాడు. దేవునికి స్తోత్రాలు. తన శిష్యుల కొరకు, అనగా తనను వెంబడించు వారి కొరకు ఆయన ప్రార్థన చేసి ఉన్నాడు. అప్యనమికంలోనికి పడిపోకుండాలాగన వారిని కాపాడమని ప్రార్థించాడు కనుక వారు కాపాడబడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకా మనం ముందుకు సాగినట్లయితే యేసు ప్రభువారు రెండవదిగా ఏమని ప్రార్థన చేశాడనగా యోహాను సువార్త 17వ అధ్యాయము 13వ వచనం వరకు మనం చదవండి. యోహాను సువార్త 17వ అధ్యాయం. హల్లెలూయా. ఏమని ప్రార్థన చేశాడు? నా సంతోషము వారి యందు పరిపూర్ణమగునట్లు. ఎవరి యందండి? ఎవరి యందండి? యేసు నామమునందు విశ్వాసం ఉంచిన వారి యందు ఏమి కావాలని యేసు కోరుతున్నాడు? చెప్పాలా? సంతోషము. ఎవరి సంతోషము? ఎవరి సంతోషము? నా సంతోషము, అనగా యేసయ్యలోని సంతోషము. యేసయ్యలో ఏ సంతోషం ఉంది? ఎవరైనా చెప్పగలరా? అందరూ రక్షింపబడాలి. హల్లెలూయా. ఇంకా అందరూ దేవుని రాజ్యానికి చేరాలి. హల్లెలూయా. ఇంకా యేసయ్యలో ఏ సంతోషం ఉంది? గత దినాలందు ఒక మాట చెప్పాను. లూకాసు సువార్త 10వ అధ్యాయము 21వ వచనంలో ఆయన ఈ లోకములో ఉన్నప్పుడు ఆత్మలో బహు ఆనందించాడు. దేనిలో ఆనందించాడండి? యేసు ప్రభువారు ఆత్మలో బహు ఆనందించిన వాడై ఉన్నాడు. ఆమేన్. అంటే యేసులో ఏమున్నది? పరిశుద్ధాత్మలోని ఆనందము ఉన్నది. అంటే నా సంతోషము నా ప్రజల్లో ఏం కావాలని ఆశిస్తున్నాడు? పరిపూర్ణము కావాలని ఆశిస్తున్నాడు. ఇప్పుడు నీలో ఏ సంతోషం కావాలి? లోక సంబంధమైన సంతోషమా? ఆర్భాటముతో కూడిన సంతోషమా? డంబముతో కూడిన సంతోషమా? శరీర సుఖములోని సంతోషమా? శరీర పరంగా శారీరక క్రియలను అనుసరించే సంతోషమా? ఏ సంతోషమునందు విశ్వాసులు ఉండాలి? ఏ సంతోషమునందు విశ్వాసులు ఉండాలనగా పరిశుద్ధాత్మ యందలి ఆనందము. చెప్పండి కూడా దేవుని స్తుతించండి. హల్లెలూయా. 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 నిజముగా పరిశుద్ధాత్మలోని ఆనందము ఒక వ్యక్తిలో ఉన్నట్లయితే లోక సంతోషం అతనికి ఏ విధముగా కూడా సంతోషముగా అనిపించదు. ఆమేన్. హల్లెలూయా. తన మనస్సు, తన ఆలోచనలు, తన తలంపులు, తన ఉద్దేశం అంతా కూడా తన ఆత్మలో ఏమి కోరుకుంటాడు? నిరంతరము పగలు వన్డే మొత్తము కూడా పరిశుద్ధాత్మలో ఆనందించడానికి ఇష్టపడతాడు. ఆమేన్. పరిశుద్ధాత్మలో నువ్వు ఆనందించడము స్టార్ట్ చేస్తే లోకము నీ ఎదుట కనపడదు. హల్లెలూయా. లోకపు భోగములు నీ ఎదుట కనపడవు. ఈ శరీర సుఖమును నువ్వేమాత్రమో కోరుకోవు. ఆమేన్. నెంబర్ 1, దేవుని కోసం ప్రార్థించాడనగా దుష్టుని నుండి తప్పించుము. హల్లెలూయా. విశ్వాసులందరినీ కాపాడమని ప్రార్థన చేశాడు. రెండవదిగా నా యందు వారి సంతోషము అధికము కావాలని ప్రార్థన చేశాడు. ప్రియమైన బిడ్డలారా, ఏ నాడైనా యేసయ్యలో ఆనందించాలన్న సంతోషము కలిగిందా? ఆమేన్. వన్ డే దేవునితో ఆ దినమంతా యేసయ్యలో నేను సంతోషించానని చెప్పగలిగిన వారి చేతులెత్తండి. ఒక్క దినము నిజాయితీగా నేను యేసునందు సంతోషిస్తానని చెప్పగలిగిన వారు దమ్ముంటే చెప్పగలరా? చెప్పలేదు. అంటే వన్ డే నువ్వు అలాగ జరిగించినప్పుడు ఇన్ని సంవత్సరాలు వ్యర్థమైపోయినట్టే కదా. అసలు రక్షణ యొక్క కార్యము క్రీస్తును వెంబడిస్తున్నామన్న దానికి ఆధారం ఏమిటంటే ఆయన యందు ఆనందించడం. హల్లెలూయా. ఆయన పలుకును చూసి ఆనందిస్తాము, పరవశించి పాట
చెప్పాలా? ఎందుకు ఈ మాటలు పలుకుతున్నానంటే చాలా మంది విషయాలలో దేవుని గురించి ఆనందం కలుగుతుంది, కుటుంబం చుట్టే తిరుగుతారు, కానీ యేసయ్య దగ్గర ఆనందం ఉంది, యేసయ్యతో గడుపుతాం, యేసయ్యలో ఎంతో సంతోషం ఉంది. ఆయన పలకరింపు, ఆయన మాట, ఆయన ధ్వని, ఆయన ఆశ, ఆయన కోరికలు ఆయనతో ఎంతో హెచ్చుగా ఉన్నాయని గ్రహించుకున్నవాడు ఆయన సన్నిధిని విడిచిపెట్టడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు నీ యొక్క విశ్వాస జీవితంలో ఇప్పుడైనా మేలుకో, ఇప్పుడైనా గ్రహింపు తెచ్చుకునే బుద్ధికి ఏం చేయాలండి? క్రీస్తులో మనము ఆనందించడం నేర్చుకోవాలి. నిజముగా 4 days జరిగాయి సిలువ దినాలు. హల్లెలూయా. వచ్చిన వారికి తెలుసు. ఆమేన్. వచ్చిన గుంపులు ఎంత మంది ఆనందించారు ఈ 4 days లో సిలువ ధ్యానాలలో. ఆమేన్. అనుభవించారు ఆనందాన్ని. వచ్చిన వారు ఒకసారి చేతెత్తి మీ నిజాయితీగా చెప్పగలరా? నోరు తెరిచి చెప్పండి ఒక మాట. ఎంత ఆనందమో కదా! ఒక 2 గంటల సమయానికి ఎంతగానో ఆనందించారు. నేను కూడా పరవశించిపోతూ ఉన్నాను. మరలా మధ్యాహ్నం ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా, పడకలో పండుకున్న తర్వాత కూడా నా ఆత్మ ఎంతగానో ఆనందిస్తూ ఉంది. ఆమేన్. దేవునికి స్తోత్రములు కలుగును గాక. చూడండి, యేసయ్యలో ఎంత గొప్ప ఆనందం ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి గమనించినట్లయితే చూద్దాం. 2వ తిమోతి రాసిన పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. 1వ అధ్యాయము 12వ వచనం. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాడు గాని నేను నమ్మిన వారి ఎదుగుదలను కనుక సిగ్గుపడను. నేనే ఆయనకు అప్పగించిన దానిని రాబోతున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొచ్చున్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు ఏమంటున్నారు? నేను నమ్మిన వారిని చెప్పాలమ్మా, నేను ఎరుగుదును. హల్లెలూయా. నాకు అప్పగించిన దాన్ని చివరి వరకు, ఆ దినము వరకు కాపాడునని నేను రూఢిగా నమ్ముచూ ఉన్నాను. దేవునికి స్తుతులు కలుగును గాక. హల్లెలూయా. చూడండి, నమ్ముట వలన ఆయన మనం ఎరగాలి. ఆమేన్. కేవలము క్రీస్తును అంగీకరించి యేసునామమును ఒప్పుకొని బాప్తిస్మం పొంది రక్షింపబడి దేవుని కూడికలలోనికి రావడమే కాదు, ప్రభువును ఏం ఎరగాలని? ఆయనను ఎరిగిన వైనం కనపడాలి. హల్లెలూయా. చాలా మందికి ప్రభు యొక్క శక్తి, సామర్థ్యము, ఆయన ఎంతటి పరిశుద్ధుడో, ఆయన ఎంత గొప్ప దేవుడో, ఆయన కార్యాలు ఎంత గొప్పవో ఎరుగక ప్రతిదానికి ఏం చేస్తున్నారండి? బలహీనులైపోతున్నారు. ప్రతిదానికి విచారం, ప్రతిదానికి పిరికితనము, ప్రతిదానికి భయము, ఆందోళన, కలవరంలో ఉంటారు. ఎరిగిన వారికి ఏముంటుంది? ధైర్యము ఉంటుంది. ఏమంటున్నాడు? నన్ను చివరి వరకు, ఆ దినము వరకు. ఏ దినము వరకు? హల్లెలూయా. పరలోకమునకు నువ్వు ఎక్కబడు వరకు, నీ ప్రాణము ఆఖరి వరకు నీ విశ్వాసాన్ని ఆయన కాపాడుతాడని నీవు రూఢిగా నమ్మాలి. ఆమేన్. హల్లెలూయా. అలాగే నమ్మిన వారికి ఏముంటుందండి? భయము ఉండదు, ఆందోళన ఉండదు. హల్లెలూయా. నేను దేవుని ఎరిగాను, దేవుడు నన్ను ఎరిగి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నన్ను కాపాడునన్న రూఢి అయిన విశ్వాసము ఎవరిలో ఉండాలా? విశ్వాసులందరికీ కూడా ఉండాలి. దేవునికి స్తోత్రములు కలుగును గాక. కాబట్టి చూద్దామండి, ఇంకా గమనించినట్లయితే ఇదే 2వ తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం చదువుతాం ఒకసారి. 4వ అధ్యాయము. ప్రభువు ప్రతి దుష్కార్యముల నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును. యుగయుగములు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభువు ప్రతి దుష్టత్వము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. ఆ పై వచనం కూడా చదువుకుందాం. 17వ వచనము. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును అన్యజనులందరూ దాన్ని విను నిమిత్తమును ప్రభువు నా
రక్షించుటకు యేసు ప్రభు వారు ఏమన్నాడని నీ పక్షమున నిలిచి ఉన్నాడు. హల్లెలూయా. అందుకే అపోస్తలుడైన పౌలు గారు రూఢిగా చెప్తున్నాడు, ప్రతి దుష్టత్వము నుండి, ఇదిగో దుష్టుని నోట నుండి, సింహము నోట నుండి ఆయన నన్ను తప్పించును. ఎలాగనగా ఆయన నా ప్రక్కన నిలిచాడు, అంటే నా పక్షమున ఉన్నాడు. ఎంతగా నన్ను శోధించినా, ఎంతగా నన్ను గాలించినా నేను పడిపోకుండా విశ్వాసమును కాపాడుకున్నాననగా ఆయన చిత్తమే ఉంటనగా నన్ను పరలోక రాజ్యమునకు చేర్చుటకు ఆయన నన్ను రక్షించుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. కేవలము ఈ స్థలములో ప్రభు నీకు అక్కర్ల కోసమే దేవుడు కాదు, నీ ప్రాణానికి శాశ్వత విమోచన ఇచ్చినవాడు, శాశ్వతమైన జీవాన్ని ఇచ్చుటకు ఆయన తన ప్రాణాన్ని అర్పించినవాడు. అంతేకాకుండా పరలోకమునకు చేర్చు వరకు, హల్లెలూయా, ఈ లోకంలో జీవించిన కాలంలో అపవాది చేతి నుండి విడిపించడానికి ఆయన శక్తిమంతుడై నీ ప్రక్కన నిలిచి, అంటే నీ పక్షమున ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకే ఆయన నా పక్షమున ఉన్నాడు కనుక నేను ఎవరికి వేరతును, ఎవరికి భయపడుతును. దేవునికి స్తోత్రములు కలుగును గాక. కాబట్టి ఈరోజు ఎవరున్నా నీ పక్షాన చెప్పాలండి, దేవుడు నీ పక్షమున నిలిచున్నాడు. దేవుడు నీ పక్షాన విజ్ఞాపన చేయించున్నాడు. విశ్వాసులందరినీ దుష్టుని నోట నుండి తప్పించుటకు, ప్రతి దుష్ట కార్యము నుండి విడిపించుటకు, దేవుడు నిన్ను రక్షించి పరలోకములోనికి నిన్ను తీసుకొని వెళ్ళడానికి ఆయన నీ ప్రక్కన నిలిచాడు, నీ పక్షమున ఉన్నాడు. చెప్పండి కూడా దేవుని స్తుతిస్తామా? హల్లెలూయా. హల్లెలూయా. అందుకే విశ్వాసులైన వారు ప్రతి కీడు నుండి కూడా జయం పొందుకుంటున్నారు. కీడు ఆశీర్వాదకరంగా మార్చబడుతున్నది. యోసేపును కుంటలో పడవేశారు. యోసేపును ఏం చేశాడు? వారి దర్శనము నెరవేరకూడదు, వాడు మాకంటే పెద్దవాడు కాకూడదు, వాడు సింహాసనం ఎక్కుటమా, వాడి దగ్గర మేము నమస్కరించడమా? మరి అలాంటి మనస్సుతో దుష్టుడు అన్నదమ్ముల్లో పనిచేసి కుండలో పడవేసిన యోసేపు పక్షాన ఎవరున్నారండి? ఎవరున్నారండి? దేవుడు ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. యోసేపు దేవునికి భయ
రక్షణ కార్యము జరగడమే కాదు, నీ జీవితంలో ఇంకొక మెట్టు నువ్వు దాటాలా. ఆమేన్, హల్లెలూయా. ఇంకొంచెం ఆత్మీయ స్థితిలో లోతైన అనుభవంలోనికి నువ్వు ప్రవేశించాలా. దేవునికి ఆనందం అనగా నిన్ను నీవు ఎవరికి ప్రతిష్ఠ చేసుకోవాలా, ఎవరికి ప్రతిష్ఠ చేసుకోవాలా, దేవునికి ప్రతిష్ఠ చేసుకోవాలా. హల్లెలూయా. ప్రతిష్ఠత అనగా ప్రత్యేకించబడింది, ప్రతిష్ఠత అనగా ప్రత్యేకముగా ఉండుతుంది. అది దేవునికి అంకితమైనది, అది దేవునిది. హల్లెలూయా. దైవ సంబంధమైనది. ఆమేన్. ఎప్పుడైతే నువ్వు దేవునికి ప్రతిష్ఠత చేసుకుంటావో, హల్లెలూయా, ఇక లోక సంబంధిని కాదు. ఆమేన్. యేసు ప్రభు ఇదే అధ్యాయంలో అంటాడు, నేను లోక సంబంధిని కాదు, నేను పరలోక సంబంధిని. ఇదిగో నన్ను విశ్వసించిన వారు కూడా లోక సంబంధులు కాదు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు నీ జీవితంలోనికి ఏమి రావాలా? ఒక గొప్ప తీర్మానం రావాలా. ఆ విమోచకుడు నీ కొరకై అర్పించిన ఆ విలువైన ప్రాణానికి, ఆ విలువైన రక్తానికి మూల్యము ఏమిటి, అర్పణ ఏమిటనగా నిన్ను నీవు ఎవరికి ప్రతిష్ఠ చేసుకోవాలనగా దేవాది దేవునికి, హల్లెలూయా, ప్రాణం అర్పించిన నాదునికి, విమోచకునికి, హల్లెలూయా, నీ కొరకు విజ్ఞాపన చేస్తూ నీ మేలును కోరే ఆ నాదునికి నువ్వు అర్పించుకోవాలా. ఆమేన్. అర్పణ స్టార్ట్ కావాలా. హల్లెలూయా. ఇదిగో ప్రభువా, నీ దాసురాలు నీకు అంకితము అయిపోతున్నాను. ప్రతిష్ఠత అంటే దేవునికి అంకితము చేసుకోవడం, అంటే నీ జీవితాన్ని అంకితము చేసుకోవడం. ప్రతి దానిని ప్రభువునకు నీలో నుండి అర్పణ బయలుదేరాలి. దేవునికి నీవు అంకితము చేయబడితే మరొకరికి నీవు దాసురాలుగా, దాసుడుగా ఉండాలి. మరొక దాన్ని నీవు ప్రేమించలేవు. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏమి కోరుకుంటున్నాడు విశ్వాసులారా అనగా, ఏం కోరుకుంటున్నాడు? నీలో నుండి ఒక ప్రత్యేకత, ఒక పరిశుద్ధత, హల్లెలూయా, దేవుని యొక్క ఆనవాలు, దేవుని కొరకు జీవించడం, దేవుని కొరకు నిన్ను నీవు అర్పించుకోవడం. ప్రభువుల వారు తనకు తానే స్వచ్ఛందముగా నన్ను నేను ప్రజల కొరకు, లోక పాపుల కొరకు అర్పించుకున్నాను. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఆయనే ప్రాణము పెట్టాడు. ఆయన ప్రాణాన్ని ఎవరు తీసుకోవడానికి అధికారం లేదు. మనందరి కోసము ఆయన అర్పణగా అర్పించుకున్నాడు. ఆయన మన కొరకు ఈ లోకంలోనికి వచ్చాడు. ఆమేన్. కాబట్టి ఈ దినం మనం ఏం చేయాలమ్మా? రక్షణ పొందిన వారు సరే, రక్షణకు సిద్ధముగా ఉన్నవారు సరే, మీ జీవితాలు ప్రభువునకు ప్రతిష్ఠత చేసుకోవాలి. అదే మనం కృతజ్ఞత. దేవునికి కృతజ్ఞత పూర్వకమైన హృదయం ఏమిటనగా ప్రభువునకు మన జీవితాలను అర్పిస్తే ఈ లోకం నీ ఎంత కనపడుతుంది. నిజముగా ఆ అర్పణ నీవు ఇచ్చినట్లయితే నీ జీవితం ఎంతగానో ధన్యకరంగా ఉంటుంది. దేవునికి స్తుతులు కలుగునుగా. ఇంకా మనం ముందుకు సాగినట్లయితే వారు నాలో ఏకమై ఉండాలని ప్రార్థించారు. దేవునికి స్తోత్రం. నెంబర్ 1 కాపాడాలని, నెంబర్ 2 ఏంటండి? సంతోషమందు పరిపూర్ణము కావాలని, మూడవది సత్యమందు నిలబడాలని, నాలుగవది నా కొరకు దేవునిలో వారు ప్రతిష్ఠితులు కావాలని ప్రార్థిస్తున్నాను. ఐదవది ఏంటి? వారు నేను ఎలా ఉండాలనుకున్నాను చెప్పాలి. మీ నోటితో చెప్తే నేను వినాలనిపిస్తుంది. హల్లెలూయా. ఏకమై ఉండాలి. నిజంగా క్రైస్తవునికి ఇది చాలా ఆశీర్వాదకరమైన అనుభవం. ఆమేన్, హల్లెలూయా. ప్రభువుతో ఏకమైన హృదయం మనం కలిగి ఉండాలి. రక్షింపబడిన విశ్వాసులందరూ కూడా వాక్యము విని సత్యములో నిలిచిన వారు దేవునికి ప్రతిష్ఠత చేయబడ్డామంటే ఎలా ఉండాలండి? ఎలా ఉండాలా? దేవునితో ఏకమైన. ఇప్పుడు నేను దేవుని కొరకు, దేవుని పని నిమిత్తము ప్రతిష్ఠితము చేయబడ్డాను. ఇక్కడ ప్రకటించి బయటికి వెళ్ళి నేను గుప్పు గంతులు వేస్తే, కోతి గంతులు వేస్తే, నా ఇష్టానుసారంగా నేను జీవిస్తే దేవుడు నా నుండి ఆనందిస్తాడా? చెప్పాలని ఆనందించు. విశ్వాసుల పక్షాన కూడా దేవుని ఇదే నీతిని ఆశిస్తూ ఉన్నాడు. ఆమేన్. నీవు ప్రభువు ఎలా ఉండాలంట? ఏకమై ఉండాలి. దేవునికి స్తోత్రం. అందుకే మనం ఏమై ఉన్నామంట? దేవుని ఆలయమై. ఏమై ఉన్నాం? ప్రతి విశ్వాసి కూడా దేవుని ఆలయం. ఆ ఆలయంలో దేవుడు ఎలా ఉండాలనుకుంటున్నాడు? ఆత్మస్వరూపిగా, పరిశుద్ధాత్మగా నీలో ఆయన నివాస
ఆహ్వానిస్తున్నాను. ఆయన నా గుండెను ఆలయముగా అప్పగిస్తున్నాను. నా హృదయం నిండా ఏముంది ఇప్పుడు? మానవుని హృదయము బహు ఘోరమైన వ్యాధి. ఆ ఘోరమైన వ్యాధిని తొలగించేది పరిశుద్ధ ఆలయముగా మార్చాలా. హల్లెలూయా. పరిశుద్ధుడైన దేవుడు నీవు ఆయన ఏకమై ఉండులాగన అనువైన చోటుగా దేవుడు నీలో నివాసము చేసే స్థలముగా ఉండగలగా దేవుడికి స్తోత్రం. చివరికి దేవుడు ఆశించేది నీ నుండి నా నుండి ఏమిటనగా మనము ప్రభువారు నీవు దేవుడు ఏకమై ఉండాలని దేవుని యొక్క బహు వాంఛ. దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. అందుకే ఏమంటున్నాడు? నా గొర్రెలకు నేను సమృద్ధి జీవుని, నా గొర్రెలను నేను కాపాడు. నా గొర్రెలు నా దుడ్డులో ఉన్నాయి కాబట్టి ఎవడను వాటిని అపహరించలేడు. ఆమేన్. హల్లెలూయా. నేను నా గొర్రెలకు మంచి కాపరి గొర్రెల కోసం తన ప్రాణమును అర్పించు. నిజముగా యేసు ప్రభువుల వారు ఆయన గొప్ప కాపరి, ఆయన మంచి కాపరి. చూడు, ఆయన ప్రాణము అర్పించడమే కాదు, ఈ లోకంలోనికి రిక్తులుగా రావడమే కాదు, సిలువ త్యాగము చేయడమే కాదు, అలాగే ఏం చేస్తున్నాడు? ఇప్పటికీ నీ మీద నా మీద ఒక వాంఛ కలిగి నీవు నేను కాపాడబడాలని దేవుడు విజ్ఞాపన చేస్తున్నాడంటే ఏ వ్యక్తి అయినా మన కొరకు చేయగలరా? చెప్పాలి. హల్లెలూయా. ఆయన నిరంతరము విజ్ఞాపన చేస్తున్నాడు. నిరంతరము విజ్ఞాపన చేసే విమోచకుడుగా ఉన్నాడు. దుష్టము నుండి తప్పించడానికి మనము లోక సంబంధముగా కాకుండా దేవుని ఆనందములో ఆత్మలో ఆనందించు వారముగా ఉండడానికి, ఇంకా సత్యమందు అంగీకరించిన మనము సత్యము నుండి తొలగిపోకుండా సత్యములో నిలవబడడానికి, దేవుని కొరకు ప్రతిష్టత చేయబడడానికి, ఇంకా దేవునిలో మనము ఏకమై ఉండడానికి. హల్లెలూయా. ఆయన మనము ఏకమై ఉండడానికి. హల్లెలూయా. మరి ప్రభు వారి లోకమందున్నప్పుడే ఆయన ప్రార్థన చేసి ఉన్నాడు. ఇంకను ఆయన నిరంతరము నీ కొరకు నా కొరకే గాక లోకము ఉన్నంత కాలము, సువార్త ప్రకటించబడినంత కాలము, విశ్వాసులు రక్షింపబడినంత కాలము, హల్లెలూయా, ప్రతి విశ్వాసి పరలోకములో తన మహిమ దగ్గరికి చేర్చబడినంత కాలము ఆయన ప్రార్థిస్తూనే ఉన్నాడు. ఇంకా చివరిగా ఆయన దేనికోసము ప్రార్థిస్తున్నాడు అనగా, నా మహిమను వారు చూచులాగన నేను వారి కొరకు ప్రార్థించు ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. ఆయన మహిమ ఎక్కడుంది? ఆమేన్. హల్లెలూయా. ఆయన మహిమ పరలోకపు సింహాసనం, కోట్ల కొలది దేవదూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని పొగడుతున్న ఆ పరలోక పట్టణం యొక్క వైభవాన్ని ఎవరు చూడాలని? లోకస్తులు కాదు, లోకములో దేవుని ఎరగని వారు కాదు. ఆమేన్. లోకము నుంచి బయటకు వచ్చి ప్రత్యేకించబడి సత్యమును పట్టుకొని సత్యములో నిలిచి తన కొరకు ప్రతిష్టత చేయబడి వారు దేవుని ఏకమై ఉన్న వారికి ఏం చూపించాలని ఆశపడుతున్నాడు? తన మహిమ కలిగిన రాజ్యం. అందుకే మరి ప్రకటన గ్రంథంలో యోహాను గారు అంటారు, అయ్యా మరి ఈ కోట్ల కొలది జనము తెల్లని వస్త్రములు ధరించి ఈ సమూహం అంతా ఎక్కడ నుంచి వచ్చారంటే వీరందరూ కూడా నా రక్తము చేత కడగబడి విమోచించబడి అనేక శ్రమల నుంచి సంపూర్ణులై వచ్చిన వారు. ఆమేన్. హల్లెలూయా. అంటే యేసు ప్రభు వారు ఈనాటికి ఆయన విజ్ఞాపన చేయించు ఉన్నాడనగా, నిన్ను నన్ను ఈ దుష్ట లోకము నుండి తప్పించి క్రీస్తు శక్తి వలన మమ్మల్ని ఏం చేయడానికి? సంపూర్ణంగా చేయడానికి. ఆ సంపూర్ణత ఏమిటనగా, రక్షింపబడిన మనము ఏంటండి? లోకములో కాపాడబడుతూ ప్రభువునందు ఆనందిస్తూ సత్యమునందు నిలిచిన వారమై దేవునికి ప్రతిష్టత చేయబడిన వారమై దేవుడు మనము ఏకమై ఉన్న వారమై చివరకు ఆ మహిమలో నిలిచి దేవుని రాజ్యం యొక్క మహిమను నీవు నేను చూడాలని దేవుడికి ఎంతో ఆశ. ఈనాడు పిచ్చివారు ఎదిరివారు దేవుడు ఉంటే నాకు చూపించు కదా, దేవుడు ఉంటే ఇప్పుడు
ఇప్పుడు నేను ఖాళీగా కూర్చుంటాను, పెట్టమన్నాను క్వశ్చన్స్, అజ్ఞాన వాదన. జ్ఞానం కలిగిన వాడు ఏం చేస్తాడు? దేవుని మాటలు వింటాడు, వాటిని హృదయంలో చేర్చుకుంటాడు. ఆ జ్ఞానవంతుడైన దేవుణ్ణి, ఆ శక్తివంతుడైన దేవుణ్ణి, ఆ పరిపూర్ణుడైన దేవుణ్ణి, ఆ సంపూర్ణుడైన దేవుణ్ణి అంగీకరించి ఆ సంపూర్ణతను సంపాదించుకుంటాడు. ఆమె ఈ లోకంలో సంపాదన అనగా ఏమిటనగా శాశ్వతమైన జీవాన్ని, ఆ సంపూర్ణతను, దేవుని మహిమను నువ్వు ముందుగానే ఈ స్థలంలో పట్టుకోవాలా. ప్రభువా, నీ మహిమ ఎదుట నన్ను నిలబెట్టు, నీ రాజ్యంలోనికి నన్ను చేర్చు. ఈ లోకంలో ఉన్నాను, లోకము బహు చెడ్డది, నన్ను విడిపించను. మనము కూడా ప్రార్థిస్తూ మనము తండ్రి ఏకమైన రీతిలో మన చింతాలను ప్రభువులకు ప్రతిష్టత చేసుకుంటే ఖచ్చితంగా పరలోకము ఎవరిదై ఉంటుంది? నీదై ఉంటుంది, నాదై. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇవన్నీ అనుగ్రహించడానికి యేసు ప్రభువు నీ కొరకు నా కొరకు ఆయన గొప్ప ప్రాణ త్యాగము చేశారు. మనకి ఏ ఒక్కరి ద్వారా కూడా ఇవన్నీ మనకు దొరకవు. ఆమేన్. ఏ నామం ద్వారా కూడా మనకు శాశ్వత జీవం అన్నది దొరకదు. హల్లెలూయా. కాబట్టి మన విమోచకుడు మన కొరకు ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. ఎవరి కోసం చేస్తాడనగా దేవుని యొద్దకు వచ్చి ఆయన్ని అంగీకరించిన వారి కొరకు ఆయన ప్రార్థన చేయండి. లోకుల కొరకు నేను ప్రార్థన మరి వాక్యం విన్నాం. ఇప్పుడే ప్రభు నేను చేయాలా? అంగీకరించాలి. హల్లెలూయా. ప్రభు అనేవి నాకు కావాలి, నాకు మారు మనస్సు దయచేయండి, నిన్ను అంగీకరించే హృదయం దయచేయండి, నేను ఒప్పుకొని నేను రక్షణ మార్గము పొందుకునే కృపను దయచేయండి. అలాగే నా జీవితాన్ని అర్పించినప్పుడు నా కొరకు నువ్వు విజ్ఞాపన చేయదు, నాకు ఈ మహిమను చూపించదు. దేవునికి మహిమ కలుగుగా. తనలో వచ్చి ప్రార్థన చేద్దాం. ఇంతవరకు రక్షింపబడిన వారు ఇప్పుడు మనం చేసిన ధ్యానంలో అలాగే ప్రభువును అంగీకరించి రక్షణ మార్గంలో ఉన్నవారు ఇంకా మన యొక్క రక్షణను సంపూర్ణపరచుకొని పరిపూర్ణపరచుకొని ఆత్మీయ ఉద్యోగం పొందుకోవాలి. ఒకవేళ రక్షింపబడని వారు ఈ శిలువ ధ్యానములలో నూతన శక్తిని పొందుకొని ప్రభు వాక్యమునకు పట్టబడిన వారే సత్యమును స్వతంత్రించుకొని సత్యములో నిలవబడాలి. వాక్యమే సత్యం. ఇప్పుడు మాట్లాడిన ప్రతి పలుకు అవి సత్యము, అది దేవుని మాట. ఎవరైనా మరి పూర్ణ అంగీకారంతో మీ హృదయాలలో దేవుడు మాట్లాడి ఉన్నట్లయితే నేను ఒక గొప్ప ఒప్పుకోను. ప్రభా, నీ రక్షణ నాకు అవసరం, నాకు మారు మనసు దయచేయి, నాకు పశ్చాత్తాపం దయచేయి. నేను ఇంతవరకు లోక సంబంధిగా ఉన్నాను, ఇక మీదట నాయన పర సంబంధిగా పరలోకపు వారసురాలిగా నేను అంగీకరించుటకు నాలో ఇంకా ఏ ఆటంకం ఉన్నా దానిని తొలగించమని ప్రార్థించారు. మహిమ కలిగిన తండ్రి నీకు స్తోత్రం. ఈ వాక్యమును మీరు ప్రకటించినందుకు వందనాలు. అయోగ్యరాలు నీ కృప చేత నింపినందుకు వందనాలు. నీ బిడ్డల నీ మాటలు పరిచయం కాక పూర్ణ అంగీకారంతో నీ మాటలను హత్తుకున్నందుగా ఈ మాటలు ఎందు వారికి సంతోషము అధికమవుగా, నీలో సంపూర్ణులవుగా, నీలో పరిపూర్ణమైన శక్తి పొందుదుగా, యేసు నామములోనే నూతన స్వభావము జరుగునుగా, నూతన శక్తి సమకూర్చబడునుగా. ఆయన పరిపూర్ణుడు. నీ మహిమను, నీ రాజ్యమును, నీ మహిమను చూచుటకు ప్రతి ఒక్కరిని ఏర్పరచుకోమని ప్రార్థిస్తున్నాం. అది చేత ఇంతవరకు నడిపించినందుకు స్తోత్రం. ఈ వాక్యం ఎందరైతే వింటూ ఉన్నారో వారిలో మీ ఆత్మ కార్యం జరుగునుగా. మాస్టర్ మీ కృప నిలుచునుగా. మాస్టర్ బలహీనుడు కాకూడగా, తప్పిపోకూడగా, దుష్టుడి నుంచి తప్పించబడుతురుగా. హల్లెలూయా. నీలోని ఆనందం అధికమవునుగా, సత్యమునందు నిలుచుదురుగా. దేవుని కొరకు ప్రతిష్ఠిత చేయబడిన జనముగా, పరిశుద్ధ జనముగా, యాజక వంశముగా, హల్లెలూయా, రాజులైన యాజక సమూహముగా ఏర్పరచబడిన వంశముగా ఉండుగా. మహిమను బట్టి ప్రార్థిస్తున్నాను. ప్రభువా, నీవు మేము ఏకమై ఉన్నాము. నీ కృపను ప్రతి ఒక్కరిలో నాయన కార్యము జరిగించుమని, ప్రతి ఒక్కరి హృదయాన్ని నీ ఆలయముగా మార్చుమని, నీ కొరకు ప్రతిష్ఠిత చేయబడిన హృదయాలను దయచేయమని తండ్రి చేసిన